వృషభ రాశి, రోహిణి నక్షత్రం ముత్యం ధరించాల, భూమి ధనుష్ రాశి, పూర్వాషాఢ నక్షత్రం కెంపు ధరించాల. ఇవన్నీ తెలుసుకోకుండానే మా జాతకాలు చూడ్డానికి వచ్చారంటే నువ్వు ఖచ్చితంగా దొంగపంతులే. చెప్పరా, ఎవరు రమ్మన్నారు నిన్ను? అదే అదే మీ ఇద్దరిని మెడపెట్టి బయట గెంటేలా చేస్తా. వస్తున్నా. నానమ్మా, నానమ్మా. ఏమైంది నందిక? ఎందుకలా అరుస్తున్నావు? వీళ్ళంతా దొరికిపోయారు నానమ్మా. మా మమ్మీ పిచ్చిది కాదు, గతం కూడా మర్చిపోలేదు. మమ్మీయే నాకేం కాలేదు, నేను ఫిట్ గా ఉన్నానని చెప్పిన వీడియో చూడండి. చూడండి. పిచ్చి మొహాలు, నాకేదో అయిపోయిందని ఊరికే కంగారు పడిపోతున్నారు. ముఖ్యంగా నందిక అనవసరంగా హడావుడి చేస్తుంది. నా కూతురు భూమి కోసమైనా నేను ఆరోగ్యంగా ఉంటాను. అల్లుడిని కూతుర్ని ఒక్కడు చేయాలి, చేస్తాను. వాళ్ళ సంతోషమే నా సంతోషం. విరాట్ బర్త్డే ఫంక్షన్ లో ఏం జరిగింది? ఆ రోజు ఫంక్షన్ లో జరిగిన జగన్ నాటకానికి సూత్రధారిని నేనే. విరాట్ పై ఎందుకు కక్ష కట్టావు? విరాట్ అంటే నాకు ప్రాణం. భూమి అంటే ఎందుకు ద్వేషం? నేను ప్రేమించిన విరాట్ని తను సొంతం చేసుకోవాలనుకుంది. విరాట్ లైఫ్లో ఆడది ఉందంటే అది నేనే కావాలి. విరాట్ పెళ్లి ముహూర్తం పెట్టించుకోవాలని చూశాడు. ఆఖరి అస్త్రంగా చరణ్ని అడ్డు పెట్టుకుని విరాట్ క్యారెక్టర్ మీద మచ్చ వేశాను. నా డ్రెస్ నేనే చింపుకొని మానం పోయిందని మా నానమ్మ దగ్గర అబద్ధం చెప్పి విరాట్ చేత తాళి కట్టించుకుందాం అనుకున్నాను. విరాట్ని కాపాడడానికి ఎంత తీసుకున్నారు డాక్టర్ గారు? ఇంజెక్షన్ నిజం చెప్పిస్తుందన్నప్పుడు నేను చెప్పింది కూడా నిజమే కదా నానమ్మ. అందుక నా జీవితంలో నీలాంటి ఆడదాన్ని నేను చూడలేదు. నందిక గురించి ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకునేది లేదు. అంత మూర్ఖంగా ఉండకూడదు నానమ్మా. ఎవరు ఎట్టాంటోళ్ళో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నిజం ఎప్పటికీ మరుగునే పడిపోతుంది. ఇంకొక మాట మాట్లాడితే నా మనవరాలుగా నీకు నీళ్లు వదిలేయాల్సి వస్తుంది. జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి
ధనుష్ సార్, నేను ఎప్పుడు డాన్స్ చేసినా వచ్చి లెగ్ మూమెంట్ ఇచ్చేవారు. ఇప్పుడేంటి డల్గా వస్తున్నారు? ఫినిష్ అయిపోయిందా మీ గ్యాంగు? ఈ నందికాదేవి దెబ్బకి కూదేలయ్యి పాడు మొహాలు మాడు మొహాలేసుకొని దిగులుగా ఉన్నారా? నిజంగా నువ్వు గ్రేట్ గోసు. నీ షార్ప్నెస్కి యాడ్సప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ ముందు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కూడా చాలా తక్కువ గోసు. నీ బుర్ర మ్యూజియంలో పెట్టాల్సింది. బుర్రేంటి, నీ బాడీ మొత్తం మైనం బొమ్మ చేసి రాబోయే భావితరాల క్రిమినల్స్కి ఆదర్శంగా చూపించొచ్చు. నువ్వు ఇక్కడ పుట్టాల్సిన దానివి కాదు, ఎక్కడో ఫారిన్లో పుట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని కమాండ్ చేయాల్సిన దానివి. బాబా మరీ అంతలా పొగడకండి ధనుష్ సార్, నాకు సిగ్గేస్తుంది. అయ్యో, పొగడట్లేదు గోసు, నిజమే చెప్తున్నాను. జర్మన్ నుంచి వచ్చిన మేల్కోట ఇచ్చిన ఇంజెక్షన్ కూడా నీ మీద ఏ ప్రభావం చేయలేదంటే నువ్వెంత గ్రేటో నేను అర్థం చేసుకోగలను గోసు. నో నో నో, ఆ ఇంజెక్షన్ నా బాడీకి ఎక్కలేదని కాదు గాని ఆ మందుని డైల్యూట్ చేసేశాను. పూజకి ముందు మీ అందరినీ గమనిస్తూనే ఉన్నాను. నాకెక్కడో తేడా కొట్టింది. అందుకే రింకీ డింకిల్ని పిలిపించి నా జాగ్రత్తలో నేనున్నాను. మీవి 5 జతల కళ్ళు, కానీ నా కళ్ళు దేగ కళ్ళు, 1000 కళ్ళతో సమానం. నీ టాలెంట్ ఏంటో పూర్తిగా నాకు అర్థమైపోయింది గోసు. ఈ ధనుష్ నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. ఎంతకు బరిదెగించారే. రొమాన్స్ చేస్తున్నారా? చేయండి. నా మొబైల్లో మీ రొమాన్స్ని బంధించి నాన్నమ్మకి చూపిస్తాను. అప్పుడు ఆవిడే మీ సంగతి తెలుస్తుంది. చెయ్యండి. రేయ్, నిన్ను ఈ ఇంటి వైపు రావద్దని చెప్పా కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి కాంతం, పరామర్శించడానికి వచ్చినా తప్పేనా? అమ్మా, ముందు వీడిని బయటికి బొమ్మను. డబ్బున్న వాడిని గెంటేస్తే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలుచుకున్నట్టేరా. నేను ఆదుకోపోతే నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేవాడివా? నాన్న బతికేసాడు, నువ్వు శంకలు గుద్దేసుకుని భుజాన్ని వేసుకుని ఇంటికి వచ్చేసాడు కాదు. నువ్వే కట్టినట్టు చెప్తున్నావేంటి జోగేంద్ర? మరి నువ్వు కట్టావా? వసు కట్టిందా? మీ అమ్మ కట్టిందా? జోగేంద్ర కట్టాడు. ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమ ఈ రోజు ఊళ్ళో కడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. కానిస్టేబుల్స్, అందరినీ జీపీకిచ్చండి. మా బిడ్డని మాకిచ్చే వరకు మంగ మీ చేతికి రాదు సారు. ఏంట్రా, పోలీసులనే బెదిరిస్తున్నావా? సరే, ఎలా రావో చూస్తా. కానిస్టేబుల్స్, వెళ్ళి మంగని తీసుకురండి. మళ్ళీ ఏమైంది బాబు? తను చేస్తున్న మోసం బయటపడింది. నేను సిరిని అని మీకెందుకు అనుమానం వచ్చింది? నువ్వు సిరి కాకపోతే వాళ్ళ పేర్లు, వయస్సు, మొత్తం డీటెయిల్స్ ని నువ్వు ఎలా చెప్పగలిగావు? ఇంకో 4 రోజుల్లో మనకు నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారంట. ఇంకో 4 రోజుల్లో మీ అందరికీ నిశ్చితార్థం అంట, తెలుసా? బాధ్యత పేరుతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా చెప్పండి?